జస్ట్ మిస్ గైస్, జాట్ జస్ట్ మిస్. ఫస్ట్ హాఫ్ మజా వచ్చింది బై, ఆనెస్ట్ గా చెప్తున్నా. ఏం గ్రౌండ్ బ్రేకింగ్ స్టఫ్ లేదు మూవీలా. టిపికల్ తెలుగు సినిమా టెంప్లెట్ కంటెంటే, మాస్ హీరో ఫైట్లు అంతా అవే ఉంటాయి. కానీ ఉన్న కాడికి కరెక్ట్ గా తీసిర్రు, బాగా తీసిర్రు, ఎగ్జిలరేటింగ్ గా తీసిర్రు. మజా వస్తుంది. మ్యూజిక్, ఆ ఫైట్లు, యాక్షన్, ఆ కథలోని సింప్లిసిటీ. చెప్తున్నా కదా, డెడ్ అనుకుని ఎంటర్ అవుతాము. కానీ ఫస్ట్ హాఫ్ ప్లెజెంట్ సర్ప్రైజ్. చాలా సేపటి వరకు హీరోనే రాడు, అసలు విలన్ ఇంట్రడక్షన్ జరుగుతుంది చాలా సేపు. సో ఒక పాయింట్ తర్వాత హీరో వస్తాడు, అండ్ హీరో గురించి మనకి ఏం తెలియదు, మిస్టీరియస్ మ్యాన్. అండ్ ఒక చిన్న ఇష్యూ మీద కదిలితా ఉంటది. సింగిల్ పాయింట్, ఏం తాంజాం ఉండదు, స్ట్రైట్ గా పోతా ఉంటది. గ్రేట్ ఫైట్స్. తమను మ్యూజిక్ మనకి యాజ్ ఇట్ ఈస్ విన్నట్టే అనిపించినా కుదిరింది, ఇక్కడ సెట్ అయింది. సో ఫస్ట్ హాఫ్ మజా వస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ యాజ్ ఇట్ ఈస్ కథ రివీల్ అవుతున్న కొద్దీ అదే జనము, థోరియము, యురేనియం, న్యూక్లియర్ అని ఏటేటో టిపికల్ స్టాండర్డ్ వేలు వెళ్ళిపోతుంది. అక్కడ యాక్షన్ డైల్యూట్ అయిపోయి, డ్రామా స్టోరీ రివీల్ అయిపోయి, మళ్ళీ తెలుగు సినిమా టిపికల్ ఇమోషనల్ స్టేట్ కాపాడండి ఛత్రపతి జోన్ లోకి వచ్చేస్తుంది. అక్కడంత మజా రాదు. అండ్ సెకండ్ హాఫ్ లో యాక్షన్ కూడా చాలా తక్కువ ఉంటది, ఉన్న కాడికి కూడా అంత బాలేదు. సో ఒక గ్రేట్ పాప్కార్న్ ఎంటర్టైనర్ అవ్వాల్సిన సినిమా ఒక గుడ్ ఫస్ట్ హాఫ్, ఒక బిలో పర్ సెకండ్ హాఫ్ తోని ఫినిష్ అవుతుంది. సో అది కొంచెం డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్. అందుకే అంటున్నా జస్ట్ మిస్. జాట్ అనేది జస్ట్ మిస్ సినిమా. సో కారణాలు ఏవైనప్పటికీ జాట్ మాత్రం సర్ప్రైజే. ఈ సినిమా నార్త్ లో హిట్ అయినా నేను ఆశ్చర్యపోను. అండ్ వాళ్ళని జడ్జి కూడా చెయ్య, ఎందుకంటే ఇది ఒక డీసెంట్ సినిమానే. మళ్ళీ చెప్తున్నా, ఏదో కొత్త విషయాలు ఎక్స్పెక్ట్ చేసి పోకండి. సింపుల్ మనం చూసిన తెలుగు సినిమానే, కానీ ఒక ఎఫెక్టివ్ మసాలా ఎంటర్టైనర్. యాక్షన్ ఉంటది, మజా వస్తుంది. అండ్ చెప్పాలంటే ఇది బేసికల్లీ ఒక తెలుగు సినిమానే. దీంట్లో ఒక నార్త్ హీరో ఉంటాడు. ఆ కథ కూడా అదే విధంగా ఉంటది, ఎందుకంటే కథ ఆంధ్రాలో సెట్ అయి ఉంటది. అండ్ నార్త్ నుంచి ఒక హీరో వస్తాడు. సో ఇది బేసికలీ తెలుగు సినిమానే. అండ్ హిందీ రాని వాళ్ళు కూడా చూడొచ్చు ఈ సినిమాని. డైలాగ్ చాలా సింపుల్ ఉంటది, ఆల్మోస్ట్ మనకు అర్థమయ్యే విధంగానే ఉంటది. సో తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడండి సినిమాని, డిసప్పాయింటింగ్ గారు. అండ్ ఇంకా విజువల్స్ విషయంలో ఆ టిపికల్ స్టాండర్డ్ తెలుగు సినిమా విజువలే కనిపిస్తుంది, అది కొంచెం డిసప్పాయింటింగ్. అండ్ మనం విన మ్యూజిక్ కొడతాడు తమను, కొంచెం మీడియం అనిరుద్ధ్ స్టైల్లో వెళ్తాడు. సో ఇది తమన్స్ వర్షన్ ఆఫ్ అనిరుద్ధ్ మ్యూజిక్ అనమాట. అండ్ డీసెంట్. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వర్కౌట్ అయింది, సెకండ్ హాఫ్ లో తేలిపోతాడు. అండ్ ఐటమ్ సాంగ్ కూడా బాగాలేదు. అండ్ సన్నీ దియోల్ ఇక్కడ స్పెషల్ గా గొప్ప చేసింది ఏం లేదు, అట్లని బ్యాడ్ గా చేసింది కూడా ఏం లేదు. చిన్నప్పటి నుంచి సన్నీ దియోల్ని చూసుకుంటూ పెరిగినాము. సో అట్లే ఉన్నాడు ఆయన, డీసెంట్. సో ఎస్, ఓవరాల్ జాట్ అనేది సర్ప్రైజింగ్ ఫిల్మ్, అట్లీస్ట్ నాకైతే. సో ఎస్, ఈ వీకెండ్ ఖాళీ ఉంటే ఖచ్చితంగా చూడండి జాట్.